హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. కింద ఏం జరుగుతుందో, ప్రజలకు జరిగే ఇబ్బందులు ఏమిటి, ప్రజల సమస్యలకు పరిష్కారం ఏమిటి, అవి లేదు. ఇవాళ మోడీ గారు నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం పరిపాలన చేశాడంట. అది సంబరాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతకాలం పరిపాలన చేశారనేది కాదు, పరిపాలన చేసిన కాలంలో మీరు ఏమి చేశారు ప్రజలకు. మోడీ గారు ఆనాడు అనేక వాగ్దానాలు చేశారు. నల్లధనం బయటికి తీసుకొస్తామని, ₹1 తీసుకురాలేదు. ఇంకా సంపద పేరుకుపోతుంది, నల్లధనం కొద్దిమంది చేతుల్లో పేరుకుపోతుంది. సగం సంపద కేవలం 1% జనం చేతుల్లో ఉంది. ఈ దేశంలో సగం సంపద 140 కోట్ల మంది చేతుల్లో ఉంటే సగం సంపద 1% ప్రజల చేతుల్లో ఉంది. అందులో కూడా 100 కుటుంబాల చేతుల్లో మరో 90% ఉంది. అదే పద్ధతుల్లో ఇవాళ పేదవాడు భారం మోస్తూ ఉంటే లాభాలన్నీ వాడికి పోతూ ఉన్నాయి. పేదవాడికి ఏదన్నా సబ్సిడీ కానీ ఏదైనా సౌకర్యం ఇస్తే దాన్ని ప్రజలు, కొంతమంది మేధావులు, ఈ పేదవాడు ఈ సమాజాన్ని ఎవడో సంపాదించిన డబ్బును వీడు కాజేస్తున్నాడు అని చెప్పి కొంతమంది మేధావులు చెప్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అసలు సంపాదన సృష్టించిన వాడు ఎవడు? సంపాదన సృష్టించిందంతా పేదవాళ్ళే. జిఎస్టీలో తీసుకుంటే కేవలం 3% డబ్బులు ఉండేవాడు కట్టేది. మొత్తం మిగిలిందంతా కూడా రిక్షావాడు, ఆటో నడిపేవాడు, రైతు, పేదవాళ్ళు, వీళ్ళు డబ్బులే మొత్తం అక్కడికి వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు తిరిగి ఎండిపోతున్నాయి. ఇప్పటికి 25 లక్షల కోట్ల రూపాయలు పెద్ద వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. అంటే వాళ్ళకేమో డబ్బులు ఇస్తారు రాయితీలు, వాళ్ళకి పరిశ్రమలు దెబ్బతినకూడదు. పరిశ్రమలు దెబ్బతింటే అనే పేరుతో రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి ఏదైనా సహాయం చేస్తే ఇట్లా పేదవాడిని మేపితే ఇది కష్టం చేసేవాడు ఒకడు పేదవాడిని మింగేస్తున్నాడు అని కొంతమంది చెప్తున్నారు. కష్టం చేసేదే పేదవాడు, కష్టం చేసేది పేదవాడు. ఆ పేదవాడి డబ్బులు ఆ పేదవాడు కొద్దిగా ఇస్తే ఆడ సొమ్ము ఏదో ఇస్తున్నట్టుగా మొత్తం తింటుంది మీరే. ఇది మోడీ గారి పరిపాలన. ఇది మోడీ గారి పరిపాలన. ఇది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన. ఆయన ఇన్నేళ్ళు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా నల్ల డబ్బులు ఇంటికి 15 లక్షలు పంచుతామన్నారు, పంచలేదు. రైతాంగానికి 3 చట్టాలు తీసుకొచ్చి